ఇన్ విజయనగర ఎంపైర్ 4 types ఆఫ్ విలేజెస్: ఉంబళి, అగ్రహార, భాండారవాడ, అమర. ఉంబళి, అగ్రహార, భాండారవాడ, అమర. ఉంబళి విలేజెస్ అంటే కవులకి, కళాకారులకి వాళ్ళ కవిత్వాన్ని మెచ్చి ఇచ్చే గ్రామాలను ఉంబళి గ్రామాలు అంటారు. కృష్ణదేవరాయల కాలంలో ఇవి ఎక్కువ ఉండి, ఎవరు పద్యం పాడితే వాళ్ళకి రాసి ఇచ్చేవాడు గ్రామం కృష్ణదేవరాయలు. ఉంబళి విలేజెస్ అంటే దీస్ విలేజెస్ డొనేటెడ్ బై కింగ్ టు ఇంటలెక్చువల్స్ అండ్ పోయిట్స్ ఇంకా అండ్ ఆర్టిషన్స్ వాళ్ళందరికీ ఇచ్చేవి ఉంబళి విలేజెస్ అనేవి. ఉంబళి గ్రామాలు యుఎం. సెకండ్ వన్ అగ్రహారాస్, మీకు తెలుసు, ఫ్రీ ట్యాక్స్ ల్యాండ్స్ టు డొనేట్ బ్రాహ్మిన్స్. ఇది పాతకాలం నుంచి ఉంది. ఈ టైప్ విలేజెస్ ఉన్నాయి. బ్రహ్మాదేయ, భాండారవాడ, కొన్ని వ్యూహాత్మక విలేజెస్ ఉండేవి విజయనగర రాజ్యంలో. చుట్టూ కొండలు, మధ్యలో ఆ గ్రామం, లేకపోతే చుట్టూ కొండలు ఒకే దారి, లేకపోతే ఎవరికీ తెలియని మారుమూల దాచిపెట్టబడిన గ్రామాలు, అడవుల మధ్యలో దాచిపెట్టబడిన గ్రామాలు, వ్యూహాత్మకంగా ఎవరికి కనబడని గ్రామాలు. ఆ గ్రామాలలో ఖజానా దాచేవాళ్ళు విజయనగర రాజులు. ఖజానా అంటే గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, దిస్ ఆర్ ఆల్ కాయిన్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ఖజానా. ఈ ఖజానాలు దాచిపెట్టేవాళ్ళు. వ్యూహాత్మకమైన విలేజెస్ అనుకోండి, ప్రొటెక్టర్ ఉన్న విలేజెస్ అనుకోండి, వీటిని భాండారవాడ విలేజెస్ అంట. భాండారం అంటే ఖజానా. అమర విలేజెస్, మీకు తెలుసు, విజయనగర క్రియేటెడ్ అమరనాయకర సిస్టమ్ దేర్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. ఆ అమరనాయకరులకి ఇచ్చే గ్రామాలను అమర గ్రామాలు అంటారు. దట్స్ 4 types ఆఫ్ విలేజెస్ దేర్ ఇన్ విజయనగర: ఉంబళి, అగ్రహార, భాండారవాడ, అమర. ఉంబళి కవులకి, కళాకారులకి ఇచ్చేవి, మెచ్చి ఇచ్చేవి. అగ్రహారాలు బ్రాహ్మణులకి ఇచ్చేవి. భాండారవాడ వ్యూహాత్మక గ్రామాలు ఖజానా దాచిపెట్టడానికి. అమర గ్రామాలు టు డొనేట్ అమరనాయకరులు. దట్స్ వై 4 types ఆఫ్ విలేజెస్. బట్ విలేజ్ రూలర్స్ మాత్రం 12 మంది అయ్యవారు.